హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక డిజైనర్ బ్లౌజ్ చూపిస్తానండి మీకు. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 13 అంటే 14 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్ అంటే మనం 7.5 తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మిగతాదంతా ఖర్చు పెట్టేశాను. ఇక్కడ డాట్ కోసం మాత్రము 4 ఇంచెస్ విడ్త్, 4 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ కదా, ఇది డీప్ నెక్కే, ఫ్రంట్కి కూడా డీప్ నెక్కే ఉంటుంది. ఫ్రంట్కి మాత్రం నేను స్టార్ నెక్ పెట్టుకున్నాను. ఫ్రంట్ కటింగ్ చూపించట్లేదు, ఓన్లీ బ్యాక్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ముందుగా షోల్డర్ నుంచి కింద నెక్ వరకు 10 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది స్క్వేర్ నెక్ టైప్లో ఫస్ట్ గీసుకోవాలి. మనం స్క్వేర్ నెక్ గీసుకొని మిడిల్ పాయింట్ ఉంటుంది చూడండి, మిడిల్ పాయింట్కి కూడా ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇది ఇటు సైడ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇంకొక సైడ్ కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి. అంటే వన్ సైడ్ ఒక నెక్ వస్తుంది ఇది. అందుకనే 2 సైడ్ల నెక్ పడేటట్టు మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత కిందికి డౌన్ కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ మాత్రం లోపలికి, అంటే నెక్ లోపలికి ఒక 1 ఇంచు మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి ఒక కర్వ్ షేప్ తీసుకోవాలి. మళ్ళీ దాని కింది నుండి ఒక 4.5 ఇంచులు కిందికి డౌన్ తీసుకొని ఆ డౌన్ నుంచి మన 1 ఇంచ్ మార్కింగ్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ నుండి ఒక క్రాస్ లైన్ గీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా క్రాస్ లైన్ గీసుకొని మళ్ళీ మనం నెక్ దగ్గర కింద మిడిల్ పాయింట్ ఉండదు చూడండి, ఆ మిడిల్ పాయింట్కి ఇంకొక లైన్ గీసుకోవాలి, స్ట్రైట్ లైన్. హాఫ్ డైమండ్ షేప్ ఎలా ఉంటుందో అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడు ఈ కుడి చేతి షోల్డర్ సైడ్ నెక్ తీసుకోవాలి. అయితే ఫస్ట్ మనం దీన్ని కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకున్న తర్వాత అంటే 1 సైడ్ మాత్రమే కట్ చేస్తున్నాను నేను నెక్ షేప్. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకుందాం. 1 సైడ్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత అక్కడ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, మధ్యలో నెక్ది మధ్యలో మిడిల్ పాయింట్, ఆ మిడిల్ పాయింట్ నుండి మనం కింది వరకు మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ నుంచి మనము 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుండి మనం మళ్ళీ నెక్ మధ్యలో పార్ట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మళ్ళీ ఈ ఒక లైన్ తీసుకోవాలి. అంటే స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం కర్వ్ లైన్ తీసుకోవాలి. కింద ఎంత 2.5 తీసుకున్నామో మనం కుడి చేతి సైడ్ నెక్ దగ్గర కూడా 2.5 ఇంచులు పెట్టుకోవాలి. మళ్ళీ 2.5 ఇంచులు పెట్టుకొని అదే లైన్ కింది నుంచి పై అక్కడ దాకా నెక్ దగ్గర దాకా కలుపుకుంటూ రావాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుండి మాత్రము ఒక 2.5 ఇంచులు, అంటే ఇది కుడి చేతి సైడ్ కట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. కుడి చేతి సైడ్ నుంచి మళ్ళీ 2 ఇంచులు 3, 4 ఇటు రెండు కర్వ్ అటు 2 కర్వ్ షేప్లు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా కొంచెం కర్వ్ షేప్ మాత్రమే తీసుకోవాలి. లోపలికి మాత్రం ఒక పావించు తీసుకోవాలి. మనం ఎక్కడైతే లైన్ గీసుకున్నామో ఆ లైన్ నుంచి కొంచెం లోపలికి మాత్రమే ఇట్లా కర్వ్ షేప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది ఎట్లా ఉందో అట్లా మళ్ళీ ఇటు సైడు కట్ చేసుకోవాలి. ఈ పీస్ కట్ చేసుకున్నాక మనం ఎటు అయితే అంటే 1 సైడ్ ఒక నెక్ 1 సైడ్ ఒక నెక్ లాగా వస్తుంది కదా డిజైన్. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటూ మార్కులు వేసుకోవాలి. ఆ పీస్కి ఈ పీస్కి ఇంటూ మార్క్ వేసుకొని ఇంటూ మార్కు బయటకు వచ్చేలాగా మెయిన్ పీస్ పైన అటాచ్ వచ్చేలాగా చూసుకోవాలి మనం. అలా అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఎడ్ సైడ్ ఈ డిజైన్ మాత్రము కుడి చేయి సైడ్ అయినా ఎడమ సైడ్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే మనం ఏ సైడ్ అయితే అనుకున్నామో ఆ సైడ్ కరెక్ట్గా రావడం కోసం మాత్రమే ఈ మార్కింగ్ పెట్టుకోవాలి. నేనైతే ఇది ఎడం చేతి సైడ్, అది కుడి చేతి సైడ్ అని డిసైడ్ అయ్యి నేను మళ్ళీ మార్కింగ్ పెట్టుకున్నాను ఇంటూ మార్క్. తర్వాత ఏ పీస్కి ఆ పీసు లైనింగ్కి మెయిన్ పీస్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత
మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకున్న తర్వాత ఇప్పుడు ఎడమ చేతి సైడ్ నెక్ డిజైన్ ఉంది చూడండి, ఆ డిజైన్కి మాత్రం మనం ఒక ప్యాచ్ వర్క్ వేసుకోవాలి. ఇలా పేపర్ స్ట్రిప్ తీసుకొని మనం మెయిన్ పీస్ లైనింగ్ కాకుండా మెయిన్ పీస్ అటాచ్ చేసుకున్నాం కదా, అది కిందికి పెట్టుకొని పైన మాత్రము సేమ్ షేప్ ఎలా ఉందో వన్ సైడ్ ఆ షేప్ మాత్రం గీసుకోవాలి. మనం పేపర్ స్ట్రిప్ మీద గీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ 1 ఇంచు ఇటు సైడు లోపల సైడు 1 ఇంచు గ్యాప్ చూసుకుంటూ మళ్ళీ దాన్ని అదే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మన శారీలో బార్డర్ పీసెస్ ఉంటాయి కదా, లేకపోతే కాంట్రాస్ట్ అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే బ్లౌజ్లో వచ్చిన బార్డర్ ఉంటుంది చూడండి, అంటే 2 సైడ్స్ బార్డర్ వస్తే 1 సైడ్ మాత్రమే యూజ్ చేసి ఇది ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో ఈ షేప్కి మాత్రము ఆ బార్డర్ని అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ని మాత్రమే ఒక 1 సైడ్ అంటే ఎడమ చేతి సైడ్ మనం ఎటు తీసుకుంటున్నామో అటు ఇది స్టిచ్ చేసుకోవాలి. మనం తీసుకున్న బార్డర్ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలని అంటే దాన్ని 2 పీసులుగా కట్ చేసుకొని దాన్ని మధ్యలోకి అటాచ్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్కి మాత్రము మనం అటాచ్ చేసుకోవాలి. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా వేసుకోవాలి. ఏదైతే పైకి వస్తుందో అది మాత్రమే మనం పెట్టుకొని క్లాత్ పెట్టుకొని మిగతాది కిందకి వచ్చేలాగా ఒకసారి చూసుకున్న తర్వాతనే మళ్ళీ మనం కుట్టుకోవాలి. ఇలా పేపర్ క్యాన్వాస్ని మన బార్డర్ పీస్కి అటాచ్ చేసుకున్న తర్వాత నెక్కు మళ్ళీ ఒక పావించు గ్యాప్ చూసుకుంటూ ఫస్ట్ మనం ఇలా కుట్టుకుంటూ రావాలి. కింద మాత్రం ఏం చేయొద్దు, కింద మనం కట్ చేసాం కదా అక్కడ అటాచ్ చేయకుండా ఓన్లీ నెక్ ఉంది చూడండి, ఆ నెక్కు మాత్రమే మనం ఎలా అయితే షేప్ కట్ చేసుకున్నామో దీన్ని ఆ పీస్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇటు సైడ్ మాత్రం ఇంకొక సైడ్ మాత్రము పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేసుకున్న తర్వాతనే మళ్ళీ దాన్ని పైన నుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఈ లోపల నెక్ కాకుండా బయటకు వచ్చే దానికి మాత్రమే పైపింగ్ వేసుకోవాలి. ఈ ఎడ్జెస్ దగ్గర మాత్రం షార్ప్గా వచ్చేలాగానే మనము కుట్టుకోవాలి. అది షార్ప్గా రాకపోతే నెక్ మాత్రం షేప్ అవుట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. అందుకనే ఇక్కడ మన ఎడ్జ్ దగ్గర ఉంది చూడండి, అది మాత్రం ఖచ్చితంగా షార్ప్గా వచ్చేలాగానే పెట్టుకోవాలి. ఇలా కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటూ డిజైన్లు కుట్టే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి అప్పుడే రావు కొంచెం డిజైన్స్. అలాంటప్పుడు ఇలాంటి డిజైన్లు సింపుల్ డిజైన్స్ మాత్రం ట్రై చేయొచ్చు ఈజీగా. వాటి వల్ల ఏమవుతుందంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనం ఇలాంటి మెథడ్లో కుట్టుకుంటూ ఉండడం వల్ల అప్పుడు అలవాటైన తర్వాత మళ్ళీ కస్టమర్స్కి కూడా ఈజీగా కుట్టేసేయచ్చు. నా దగ్గర కుట్టించుకునే కస్టమర్స్ అందరూ చాలామంది మాత్రము ఇలాంటి సింపుల్ డిజైన్సే ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే నేను ఇలాంటి డిజైన్స్ ఎక్కువ కుట్టాల్సి వస్తుంది కాబట్టి నేను టైం ఉన్నప్పుడల్లా ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను. ఈ బ్లౌజు నేను సెల్ఫ్ కలర్ తీసుకొని మాత్రమే కుట్టాను. అదే శారీలో వచ్చిన పీస్ మనము ఏ కలర్ అయితే ఉందో ఆ కలరు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు కదా, అలాంటి కలర్స్కి మాత్రము ఈ కుడి చేతి సైడ్ ఉన్న పీస్ మొత్తము మనం కాంట్రాస్ట్ వేసుకొని ఇంకొక సైడ్ మాత్రము బ్లౌజ్ పీస్ వేసుకుంటే చాలా ఉలుక్కుంటుంది. అలాంటి బ్లౌజ్ కూడా కుట్టాను నేను. ఆ ఫోటో కూడా మీకు ఇందులో యాడ్ చేస్తాను. ఈ కర్వ్ షేప్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా పైపింగ్ వేసుకోవాలండి. మనం ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్ వచ్చేలాగానే మనం జాగ్రత్తగా సింగిల్ పాదం పెట్టుకొని వేసుకోవాలి. ఆ సింగిల్ పాదంతో ఇలాంటి ఎడ్జెస్ మాత్రం చాలా నీట్గా వస్తాయి. ఇక్కడ చూసారా, నేను పైపింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక క్రాస్ పీస్ అటాచ్ చేసుకుంటున్నాను దీనికి. ఎందుకంటే మళ్ళీ పేపర్ క్యాన్వాస్ వేసుకోకుండా ఇట్లానే నీట్గా ఉంటుంది అనేసి ఒక సైడ్ మాత్రము ఇలా వేస్తున్నాను. ఈ డిజైను 32-34 సైజుకు మాత్రము ఖచ్చితంగా 3 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి. డీప్ మాత్రము వాళ్ళ నెక్ ఎంత డీప్ ఉందో అంతవరకు మాత్రమే పెట్టుకొని తీసుకోవాలి. అదే 36, 38
40 సైజు వాళ్ళకు మాత్రము 3.5 నుంచి 3.5 వరకు విడ్త్ తీసుకోవచ్చు, నెక్ విడ్త్. ఎందుకంటే మనం కింద కట్ చేసినప్పుడు కొంచెం బ్రాడ్ అనేది తగ్గినప్పుడు మనం అలా కాకుండా 3.5 విడ్త్ తీసుకున్నా, 3.5 విడ్త్ తీసుకున్న నెక్ బ్రాడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళకి. పైపింగ్కి మనం క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ మాత్రం నెక్కి మనం పైపింగ్ వేసుకున్నాం కదా, అంటే ప్యాచ్కి పైపింగ్ వేసుకున్నాం కదా, ఆ పైపింగ్ని కూడా జాగ్రత్తగా లోపలికి మలుచుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. మీకు ఇలాంటి డిజైన్స్ నచ్చితే నా ఛానల్లో బ్లౌజ్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ అని వీడియోలు పెట్టాను నేను. ఒక 4 వీడియోస్ ఉంటాయి అట్లాంటివి. అందులో మీకు ఓన్లీ బ్లౌజ్ డిజైన్స్ మాత్రమే వీడియోస్ చూసుకోవచ్చు. ఆ వీడియోస్ మీకు ఒకవేళ అలాంటివి నచ్చితే ఆ వీడియో చూడండి. ఇది కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక సైడ్ ఇలా కట్ చేసాం కదా, కట్ చేసిన దగ్గర మనము ఏం చేయాలంటే ఆ క్లాత్ మళ్ళీ ఇట్లా బయటకు రాకుండా కిందకి మాత్రము లోపలికి కొంచెం క్లాత్ అటాచ్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీకు అలా క్లాత్ అటాచ్ చేసుకోవడం వల్ల ఇలా ఈ వీడియో చూడండి, ఇందులో కింద మాత్రం నేను ఇట్లా క్లాత్ అటాచ్ చేసుకున్నాను. అలా అటాచ్ చేసుకున్న తర్వాత దానిపైనుంచి మాత్రమే దీన్ని పెట్టుకోవాలి. మళ్ళీ రెండు సమానంగా, అంటే ఇటు సైడ్ కట్ చేసినప్పుడు కొంచెం సాగినట్టు అవుతుంది క్లాత్. అట్లా కాకుండా ఉండాలంటే ఒకసారి మధ్య పార్ట్ ఎక్కడ మనం కుట్టుకోవాలో అక్కడ ఒకసారి మార్క్ పెట్టుకున్న తర్వాతనే మళ్ళీ దానిపైనుంచి ఇది అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడు, అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అక్కడ ఏం చేయాలంటే ఒక బటన్ వేసుకోవాలి మధ్యలో. అంతేనండి, చాలా సింపుల్ నెక్. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా తర్వాత మళ్ళీ మనం అక్కడ డోరీ వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. అంటే కొంచెం ఇలాంటి నెక్కులకు మాత్రం ఖచ్చితంగా డోరీ వేసుకుంటేనే నీట్గా ఉంటుంది. మనం నెక్ డీప్ పెట్టుకుంటున్నాం కదా, డీప్ పెట్టుకున్నప్పుడు కొంచెం డోరీ వేసుకుంటేనే బాగుంటాయి ఇలాంటి నెక్స్కి. తర్వాత మనం మిడిల్ పార్ట్ చూసుకున్నాం కదా, కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కింద డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి 4 ఇంచులు డాట్స్ వేసుకుంటే తర్వాత దాని కింద మళ్ళీ పైపింగ్ పెట్టుకోవాలి. ఇలాంటి నెక్ డిజైన్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు, లేకపోతే హై నెక్కులు కుట్టేటప్పుడు, బోట్ నెక్కులు కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కింద పైపింగ్ వేసుకుంటేనే ఆ బ్లౌజ్కి ఇంకా మంచి హైలైట్ లుక్ వస్తుంది. ఇలాంటి ప్యాచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో చాలామంది అడిగారు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అనేసి. కాకపోతే అప్పుడు నేను అన్ని బ్లౌజులు డిజైన్లు కుట్టేటప్పుడు మాత్రం అన్ని వీడియోలు తీసుకోను కదా, తీసుకున్నప్పుడు ఇంకా డిజైన్లకు మళ్ళీ అలాంటి డిజైన్లే కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈసారి వీడియో తీసి మరి కొన్ని మాత్రమైనా కూడా పెడతాను. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ కానీ ఒక కామెంట్ కానీ చేయట్లేదు. ఒక్కసారి లైక్ చేసి మీకు ఎలాంటి బ్లౌజ్ డిజైన్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది మీరు ఎలాంటి డిజైన్లు ఇష్టపడుతున్నారో అనేసి. అందుకనే నేను ఇలాంటి డిజైన్లు కుట్టేటప్పుడు కూడా మరీ మీకు అర్థమయ్యేలాగానే చెప్తా ఉన్నాను. ఫ్రంట్ కటింగ్ ఎందుకు పెట్టట్లేదని అంటే, ఫ్రంట్ కటింగ్ ఆల్రెడీ నేను నా ఛానల్లో వీడియోస్ చాలానే పెట్టాను. ఎలా కట్ చేసుకోవాలి, డీప్ నెక్లు ఎలా కట్ చేసుకోవాలి, హై నెక్లు ఎలా కట్ చేసుకోవాలని. అందుకనే ఫ్రంట్ నెక్లు ఏమి చూపించట్లేదు మీకు. ఓన్లీ బ్యాక్ నెక్ వీడియోసే ఎక్కువగా చూపిస్తున్నాను. అంటే బ్యాక్ నెక్ డిజైన్స్ పెడతాం కదా, ఆ డిజైన్ని బట్టి మీకు వీడియో పెడుతున్నాను. ఇక్కడ ఒక బటన్ వేసుకోవాలి. మన షర్ట్ బటన్స్ ఉంటాయి చూడండి, దానికి ఒక క్లాత్ అటాచ్ చేసుకుని, అంటే మనం క్లాత్ని బటన్కి కుట్టుకున్న తర్వాత దీనికి కింద మనము మళ్ళీ కుట్టుకోవాలి. ఇది గమ్ పెడితే ఉండదు, అందుకనే మనము చేయితోటే కుట్టుకోవాలి. ఇది ఒకటి. ఓకేనండి, మీకు ఈ బ్లాక్ డిజైన్ ప్యాచ్ వర్క్ డిజైన్ నచ్చిందా, లేకపోతే నేను
కాంట్రాస్ట్ కలర్ వేశాను, అదో కలర్ ఇదో కలర్. ఆ బ్లౌజ్ డిజైన్ కూడా చూడండి, ఈ వీడియోలో పెడతాను. అది నచ్చిందా ఇది నచ్చిందా ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.